ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నిద్ర రాకపోతే బొమ్మలతో ఆడుకోవాలి కానీ ఇలా అందరికీ అనుమానం వచ్చేలా తిలోత్తమమ్మ ప్రాణాలతో ఆడుకోవడం ఏంటమ్మా? సుమన ఏమందో విన్నావు కదా? నైని, నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదా? నేను మిమ్మల్ని చూడడమే కాదు, మీ మాటలు కూడా వింటున్నాను బాబుగారు. గాడ్, నైని వినేసిందా? ఓ అదా, గాయత్రికి ఎలా ఉండాలో చెప్తున్నాను. తను బానే ఉంటుంది, నాకు మీ మీదనే డౌట్. డౌటా? ఏంటి మేడం, ఎన్నడూ లేనిది మీ ఆయన మీద తమరికి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. నేనెవరితోనైనా ఫోన్లో మాట్లాడానా? ఇంకెవరు వంకైనా చూసానా? మా వారు అలాంటి కోతి పనులు చేయరు. ఎందుకంటే విశాల్ బాబు గారు ఆంజనేయుడు కాదు రాముడు అని అందరూ అంటారు. మరి డౌట్ అని ఏదేదో అంటున్నావు. నేనంటుంది మీ మీద కాదు, మీరాడే మాటల మీద. తెలుగేనే. భాషలు కాదు, మీ వేషాల గురించి నేను చెప్పేది. నైని, నాకింకా అర్థం కాలేదంటే నీకెంతో ఇబ్బంది కదా. ఎందుకు అర్థం కాదు? గాయత్రి పాపతో ఏమన్నారు? ఏమన్నాను? అందరికీ అనుమానం వచ్చేలా తిలోత్తమమ్మ ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావమ్మా అని అనలేదు? అమ్మా అని మరి అంత సాగదీశానా? తమాషా చేయకండి బాబుగారు, మీరు అన్నారా లేదా? ఆఫ్కోర్స్ అన్నాను. ఎవరికేం అనుమానం వస్తుందని? నీకేం అనుమానం వచ్చిందని? ఎవరి మీద? నువ్వు ఎవరి మీద ఎవరికి ఎవరు అనుమానపడుతున్నావు అని అంటున్నావు? కన్ఫ్యూజ్ చేయకండి బాబుగారు, కరెక్ట్గా చెప్పండి. హలో మేడం, నేను క్లారిటీగానే ఉన్నాను, నువ్వే డౌట్ అంటున్నావు. సూటిగా అడుగుతున్నాను, గాయత్రి పాప మీద ఎవరికి అనుమానం వస్తుందని మీరు ఎలా అన్నారు? అదే మీ తోడబుట్టిన చెల్లెలు ఏమనిందనని. నన్ను పెంచి పెద్ద చేసిన తిలోత్తమమ్మని ఈ గాయత్రి చంపాలనుకుందా? ఎంత మాట అది? అత్తయ్యని చంపేది ఈ పాప కాదు. అంటే చంపేస్తారా? ఏంటి? ఏమన్నావు నైని? తిలోత్తమమ్మని ఎవరో చంపేస్తారా? నేను అలా అన్నానా? ఏదో పొరపాటున అన్నానేమో. పాపకి పాలు తీసుకొస్తాను బాబుగారు. అమ్మయ్యా, నువ్వు నోరు జారి నన్ను బతికించావు నన్ను. థ్యాంక్ గాడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.